నీ వల్ల నా కూతురు జీవితం ప్రశ్నార్థకంగా మారకూడదు. నా కూతురు అల్లుడు బాధపడకూడదు. కొడుకుని కాదని కూతురు అల్లుడు అని వేరు చేసి మాట్లాడుతున్నానని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే ఎప్పుడో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నీ ఉనికి కూడా మాకు తెలియకుండా బతికావు. కానీ మా ప్రతి కష్టంలో కొడుకులా నిలబడింది నా కూతురు మాత్రమే. నా మీద నింద పడినప్పుడల్లా అది నిందే అని ప్రపంచాన్ని ఎదిరించింది. నాది తప్పు కాదని అందరికీ తెలిసేలా అందరికీ రుజువు చేసింది నా కూతురే. నా కూతురే ప్రతి సమస్యకి పరిష్కారం తనే చేసింది. అలాంటి భాను ఇవాళ దోషిలా నిలబడకూడదు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. సమస్య నీది, పరిష్కారం కూడా నువ్వే చూడాలి. అందుకే నీకే చెప్తున్నాను, చెల్లెమ్మని బతిమాలుకుంటావో బామాలుకుంటావో నీ ఇష్టం. నీ తప్పు లేదు అని నిరూపించుకోవడానికి చెల్లెమ్మ కాళ్ళు పట్టుకో. అప్పటికి చెల్లెమ్మ వినడానికి సిద్ధపడకుంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడు. అంతేకాని నువ్వేంటో చెల్లెమ్మకి ముందు చెప్పు. అప్పుడు కదా చెల్లెమ్మకో నమ్మకం వచ్చేది. ఇన్నేళ్ల తర్వాత ఆ నిజం తెలిసినప్పుడు ఏ తల్లి మాత్రం భరించగలదు చెప్పు? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? అంటే నేను నిజంగా తప్పు చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? అప్పుడు తెలియక జరిగిందని నీకు మాత్రం తెలీదా? ఆ వయసులో పొరపాటు జరుగుతుంది కానీ ప్రతీకారం ఉండదని నీకు తెలీదా నాన్నా? ఇప్పుడు నన్ను దోషిగా చూస్తుంటే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను? నా మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? పార్థు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదరా. తన నీడను కూడా సహించలేకపోతున్న వాళ్ళ ఎదుట నిలబడి ఎలా మాట్లాడగలడు? తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలడు? ఆ అబ్బాయి బాధను అర్థం చేసుకోరా. తండ్రిగా నువ్వు కూడా ఇలా మాట్లాడితే తను ఏమైపోతాడ్రా? తనేమైపోతాడో అని ఆలోచిస్తున్నావు తప్ప భాను జీవితం ఏమైపోతుందో అని ఒక్కసారైనా ఆలోచించావా? చెల్లెమ్మ ఇలా మౌనంగా గుండెల్లో బాధను దాచుకుంటే తనేమైపోతుందో ఆలోచించావా? చూడు, అప్పుడు నువ్వు ప్రతీకారంతో చేసావని నేను అంటం లేదు. ఆ వయసులో పగలు ప్రతీకారాలు ఉండవని నాకు తెలుసు. కానీ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాక నీ వల్ల జరిగిన పొరపాటేంటో నీకు తెలిసిందా? వాళ్ళకై వాళ్ళుగా తెలుసుకునేంత వరకు నువ్వు సైలెంట్గా ఉన్నావు. వచ్చి చెల్లెమ్మకి చెప్పావా? వచ్చి చెల్లెమ్మ కాళ్ల మీద పడి నన్ను క్షమించు అని అడిగావా? కావాలని చేసింది కాదు, ఆ రోజు అనుకోకుండా జరిగింది అత్తయ్య అని చెప్పడానికైనా నువ్వు ప్రయత్నించావట్రా? చేయలేదుగా. నువ్వెవరో తెలియకుండా దాచావు, వీళ్ళందరినీ అభిమానించావు. అందులో నీ తప్పుందని నేను అనటం లేదు. చాందినిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావు. భర్తగా అది నీ బాధ్యత అనుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసిన పనులే. అందులో ఎలాంటి స్వార్థమూ లేదు. కానీ అక్కడ బిడ్డని కోల్పోయింది తల్లి. ఏ బిడ్డకైతే తను జన్మనిచ్చిందో అదే బిడ్డని తన చేతులతోనే మట్టిలో కలిపేసింది. ఆ బాధను ఎవరు తీర్చగలరు? ఆ ఆవేదన్ని ఎవరు ఓదార్చగలరు? ఆ కడుపు కోతని ఎవరు చల్లార్చగలరు? ఆ తల్లి పేగుబంధాన్ని మర్చిపోమని ఎవరు చెప్పగలరు? అసలు ఇది జరిగే పనేనా? కాదుగా. నువ్వు అప్పుడే వచ్చి క్షమాపణ అడుగుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఆ పని చెయ్యలేదు. చెల్లెమ్మకి మరింత బాధ పెరిగింది. వాళ్ల కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని దాచావని చెల్లెమ్మ బాధతో తట్టుకోలేకపోతోంది. అందుకే చెల్లెమ్మ కోపంగా ఉండడంలో ఓ అర్థం ఉంది. తను కోపంగా ఉందని నువ్వేమీ మాట్లాడకుండా ఉండడం మాత్రం అర్థం లేదని మాత్రం అర్థం చేసుకో. ఒక్కటి మాత్రం చెప్పు, అత్తయ్య నాది తప్పు అనుకుంటే నన్ను చంపేయండి, కానీ అంతకుముందు నేను చెప్పేదేంటో వినడానికి ప్రయత్నించండి అని చెప్పరా. నీ వివరణ ఏంటో పూర్తిగా చెప్పు.
అప్పటికి కూడా చెల్లెమ్మ కోపం తగ్గకపోతే జరిగేదే జరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రయత్నం అనేదే చేయకుండా ఫలితం మాత్రం రాదు. మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది, బంధాల మధ్య బంధుత్వం తెగిపోయేలా ఉంది, అనురాగాలు మాయమైపోయేలా ఉంది, ఆత్మీయతలు కనుమరుగైపోయేలా ఉన్నాయి. చివరికి అందరం ఎవరికి ఏమీ కాకుండా అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అది అర్థం చేసుకో. నువ్వు చెప్పు మావయ్య, వాడికి నేను డబ్బులిచ్చి వదిలేయాలా లేక వాడి అకౌంట్ సెటిల్ చేయాలా? నాకు తెలుసు మావయ్య, నువ్వు ఆప్షన్ బినే సమర్థిస్తావని. సో డాక్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తాను మావయ్య. హలో. ఏంటి మేడం, పొద్దున్నే ఫోన్ చేస్తానన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను మీ గురించి ఎంతసేపు అని వెయిట్ చేయను? చూడండి డాక్టర్, నువ్వు ఎక్కడో ప్రపంచానికి తెలియకుండా ఉన్నావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో మాట్లాడొచ్చు, కానీ నేను అందరితో కలిసున్నాను. నీతో మాట్లాడాలంటే టైం చూసుకోవాలి కదా, ఇంకెవ్వరికి తెలియకుండా నేను జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అందుకే కొంచెం లేట్ అయింది. అది సరే మేడం, ఇంతకీ నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు? డబ్బు ఇస్తున్నారా? నా నిర్ణయం నన్ను తీసుకోమంటారా? ఎందుకు డాక్టర్ అనవసరంగా కంగారు పడుతున్నారు? మీ అకౌంట్ ఈ రోజు సెటిల్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు ఒక ప్లేస్ చెప్తాను, సాయంత్రం అక్కడికి వచ్చేయండి. ఈ రోజుతో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మొత్తం డబ్బు ఇస్తున్నారుగా, మళ్ళీ అందులో కొంత లేదని చెప్పరు కదా, తర్వాత ఇస్తానని వాయిదా వేయరు కదా. ఈ రోజే క్లోజ్ చేస్తానని అన్నాను కదా. అయినా వాయిదాలు తీసుకోవటానికి నేనేమైనా లీగల్ అడ్వైజర్నా? నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటే పని పూర్తయిపోయే వరకు నిద్రపోను. ఈ రోజుతో నీ అకౌంట్ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. ఇంతకీ డబ్బు ఇస్తుందా లేక ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా? తప్పంతా మీదే బాబాయ్, మీరే తప్పు చేస్తున్నారు. మీ పొరపాటుని మీరెలా సమర్థించుకుంటారు? అదేంటమ్మా అలా అంటున్నారు? మా సమస్య ఏంటో నిన్ననే మీకు వివరించాం కదా. మీరు ఎంతో పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు కూడా. రైతు గురించి మీరు చెప్పిన మాటలు విని మేము కూడా చాలా ఆనందించామమ్మా. మరి ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఏముంది రంగన్న, ఎంతన్నా వ్యాపారస్తులంతా ఒకటే కదా రంగన్న. మనం మట్టిలో బతికేవాళ్ళం, మట్టి మనుషులమని మన మీద చిన్నచూపు ఉంటుంది. ఆఫీసులో వాళ్ళ మాట వింటారు తప్ప మన బాధ ఎందుకు అర్థం చేసుకుంటారు? నేను మిమ్మల్ని ఒక్క మాట అనేసరికి మీకు ఇంత బాధ అనిపించింది కదా. మరి నా సమక్షంలో ఉన్నారని కూడా మర్చిపోయి నా మీద నింద వేస్తున్నారు. మరి ఈ ధైర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పడంలో ఎందుకు రావట్లేదు? ఈ ఆఫీస్ నుంచి మీకు సమస్య వచ్చింది. మిమ్మల్ని ఇక్కడ కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకే కదా మీరంతా ఇబ్బంది పడ్డారు. అందుకే కదా మిమ్మల్ని ఆఫీస్ వరకు రమ్మంది కూడా. మరి వచ్చే అరగంట అయింది, మీరెవరూ పేర్లు చెప్పట్లేదు. అది మీ తప్పు కాదా?